మన తెలుగు వారికి ఇష్టమైన ఆంధ్రమాతగా పిలుచుకునే గోంగూరతో ఈ రోజు మనం రోటి పచ్చడి చేసుకోబోతున్నాం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఆహా, ఆ రుచే వేరు. ఈ విలేజ్ స్టైల్ రోటి పచ్చడి ఎప్పుడు చేసినా అంతే రుచిగా రావాలంటే ఈ చిన్న చిట్కాలతో చేసి చూడండి, ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. మరి ఈ రోటి పచ్చడిని సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 2 పెద్ద గోంగూర కట్టలు తీసుకున్నానండి. ఈ గోంగూర పచ్చడికి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుందండి. చూస్తున్నారు కదా వీడియోలో, కాడలు ఎర్రగా ఉంటాయి ఎర్ర గోంగూరకి. ఆకులు వలిచి 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదొచ్చేస్తుందండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీరు ఇక్కడ నువ్వులు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు వేసుకోవడం అలవాటు లేని వాళ్ళు పల్లీలు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు కొద్దిగా వేగి చిటపడలాడిన తర్వాత 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 10 వేసుకోండి, కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే 8 వేసుకోండి. పచ్చిమిరపకాయల్ని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు వేయించిన తర్వాత పచ్చిమిరపకాయల పైన వైట్ స్పాట్స్ వస్తాయి. ఈ స్టేజ్ లో మనం ముందుగానే కడిగి ఉంచుకున్న గోంగూర ఆకుల్ని మొత్తం వేసుకోవాలి. మనకి చూడ్డానికి ఆకులు ఎక్కువగా కనిపించినా కూడా పోపులో వేయగానే తొందరగా దగ్గర పడిపోతుందండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 3 to 4 మినిట్స్ వరకు మగ్గించాలి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. గోంగూర బాగా మగ్గిపోయి దగ్గర పడింది. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా చిన్న ముక్క చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే వేసుకోండి, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో 3 to 4 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బాగా మగ్గిపోయింది, ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది. చూస్తున్నారు కదా, దీంట్లోంచి ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ గోంగూర మిక్చర్ అంతా బాగా చల్లారిపోయింది కదా, దీన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పల్స్ మోడ్ లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు గనక రోలు ఉంటే రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకునేట్టయితే 3-4 టైమ్స్ పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకుంటే అచ్చంగా రోట్లో రుబ్బుకున్నట్టుగానే వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఆకులుగా కనిపిస్తుంది, అచ్చంగా అలాగే ఉండాలండి. ఇప్పుడు పచ్చడికి మరింత రుచిని పెంచే తాలింపును వేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ 2 చిటపటలాడిన తర్వాత శనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా దోరగా వేయించాలి. ఇవన్నీ వేగి కొద్దిగా రంగు మారిన తర్వాత 3-4 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలి. పోపు వేగేటప్పుడు ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుంటే అస్సలు మాడకుండా చాలా టేస్టీగా వస్తుందండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించక్కర్లేదండి, 10 సెకండ్ల వరకు వేయించేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న పుదీనా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పచ్చడి గట్టిగా అనిపిస్తే కనుక ఈ స్టేజ్ లో మీరు కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్ లో మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, 2-3 రోజులు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మీరు నోటికి పుల్లపుల్లగా కారంగా ఉండే గోంగూర పచ్చడి రుచిలోనే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా అద్భుతం అనుకోండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మరొక చక్కటి నోరూరించే రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.